హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అండ్ మీ పేరెంట్స్ యొక్క కలల్ని నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెరీ గుడ్ ఈవినింగ్. రైట్. సో మ్యాట్రిసెస్ సెకండ్ క్లాస్ మనకి ఇప్పుడు నడవబోతుంది. సో సెకండ్ క్లాస్ లో మనం ఏం చేయబోతున్నాం ఏంది అనేది మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్ us see matrices. సో ఇందులో మనం ఈరోజు ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ దాంట్లో ఒక పీవైక్యూ చేయడం కూడా జరిగింది. కొన్ని పీవైక్యూస్ మీకు హోంవర్క్ చేయమని కూడా 2024 కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ హాయ్ హాయ్, అంతా ఓకే కదండి? అంతా ఓకే కదా? వాయిస్ ఓకే కదా? ఐశ్వర్యకి వాయిస్ రావట్లేదు అంటుంది, మిగతా వాళ్ళకి ఓకేనా? ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్లాస్ లాస్ట్ క్లాస్ అట కిషోర్ అంటున్నాడు. అసలు ఆ క్లాసే ఇంట్రడక్షన్. అది అసలు లాస్ట్ క్లాసే మొత్తం ఇంట్రడక్షన్ జరిగింది, దాన్ని మళ్ళీ ఇంట్రడక్షన్ ఎట్లా చెప్తారు? ఓకే, నోట్స్ రాసుకుంటే మంచిదండి. నోట్స్ రాసుకోవాలా అని అడుగుతున్నారు, రాస్తే బెటరు. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంది ఒకసారి చూద్దాం. మనకి మ్యాట్రిక్స్ ఏ అనేది ఇచ్చారు. ఇది ఏ మ్యాట్రిక్స్ అయినా కావచ్చు, రో మ్యాట్రిక్స్ కావచ్చు, కాలం మ్యాట్రిక్స్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ఎనీ మ్యాట్రిక్స్. సో దానికి ట్రాన్స్పోజ్ ఎలా రాసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏబిసి XYZ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. దీనికి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే ఇక్కడున్న రోస్ ఏవైతే ఉన్నాయో ఈ రోస్ ని మనం కాలమ్స్ లాగా రాసుకోవాలి. ఏం చేయాలండి ట్రాన్స్పోజ్ అంటే? రోని ఇలా అడ్డంగా ఉన్నదాన్ని ఇట్లా నిలువుగా రాయాలి, అంతే. దాన్నే మనం ఏమంటాం? ట్రాన్స్పోజ్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను, ఫస్ట్ రోని కాలం లాగా రాస్తున్నా, ఏబిసి. ఇది రో లాగా ఉంటే ఇక్కడ కాలం లాగా రాసా. అలానే ఇది XYZ కాలం లాగా రాసా. సో రోలో ఉన్న ఎలిమెంట్స్ ని కాలంలో రాస్తే దాన్నే మనం ట్రాన్స్పోజ్ అని అంటాం. ఇప్పుడు ఒరిజినల్ గా ఉన్న మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఇది 2/3 అయింది. బట్ ట్రాన్స్పోజ్ చేస్తే దాని ఆర్డర్ ఏమైంది అంటే ఫ్లిప్ అయింది, రివర్స్ అయింది, 3/2 అయింది. చూసుకోండి ఒకసారి, అయిందా లేదా? ట్రాన్స్పోజ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ట్రాన్స్పోజ్ ని ఏ ట్రాన్స్పోజ్ అని ఉంది కదా, దీన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ఏం జరుగుతుంది? మనకి ఇప్పుడు ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అనేది ఒక మ్యాట్రిక్స్. ఈ ఏ ట్రాన్స్పోజ్ ని మళ్ళీ నేను ట్రాన్స్పోజ్ చేస్తే, ఏ ట్రాన్స్పోజ్ ని ఒకవేళ నేను మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పాలా? ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్. మళ్ళీ ఏమొస్తుంది మనకి? ఏనే వస్తుంది అనమాట. సో ఎలానో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం చేయాలి? నేను ఇప్పుడు ఇక్కడున్న రోస్ ని కాలమ్స్ లాగా తీసుకెళ్ళాలి. ఏం చేయాలండి? ఇక్కడ ఉన్న రోస్ నేను కాలమ్స్ లాగా తీసుకెళ్ళాలి. ఓకేనా? రైట్, జస్ట్ ఇక్కడున్న రోస్ ని కాలమ్స్ లాగా రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ రో ఏముంది? ఏఎక్స్ ఉంది కదా, ఏఎక్స్ అని కాలం లాగా రాసా. సెకండ్ రో ఏముంది? బివై కదా, కాలం లాగా రాసా. థర్డ్ రో సిజెడ్ కదా, కాలం లాగా రాసా. దట్స్ ఇట్. దీని ఆర్డర్ 3/2 కాబట్టి దీని ఆర్డర్ ఏమైంది? 2/3 అయింది. అంటే మళ్ళీ నాకేమొచ్చింది? ఏనే వచ్చింది కదా, ఏనే వస్తుంది. అంటే ఏని ట్రాన్స్పోజ్ చేసాము, మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే నాకు ఏనే వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏ అనేది ఒక మ్యాట్రిక్స్. నేను ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. 1 3 5 6 2 4 -1 0 7. ఇది ఇప్పుడు నేను ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏం జరుగుతుంది? రో కాస్త కాలం లాగా మారుతుంది. 1 3 5 అయింది, సెకండ్ రో 6 2 4 అయింది, థర్డ్ రో -1 0 7 అయింది, -1 0 7 అయింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉన్న డయాగనల్ ఎలిమెంట్స్, ఏ ట్రాన్స్పోజ్ లో ఉన్న డయాగనల్ ఎలిమెంట్స్ రెండు కూడా మారలేదు. చూసారా? ఏలో ఉన్న ఎలిమెంట్స్, ఏ ట్రాన్స్పోజ్ లో ఉన్న డయాగనల్ ఎలిమెంట్స్, ఈ డయాగనల్ ఎలిమెంట్స్ ట్రాన్స్పోజ్ చేసినంత మాత్రాన మారినయా? మారలేదు. అంటే ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ కనుక నేను తీసుకుంటే, అంటే బి అనేది ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ అనుకోండి, అంటే 2 0 0 0 3 0
005 అని చెప్పి ఉంది. ఇప్పుడు నాకు బి ట్రాన్స్పోజ్ ఏమైంది, మళ్ళీ బీనే అవుతుంది. బి ట్రాన్స్పోజ్ ఏమైంది, బి అవుతుంది. ఎందుకంటే ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్. సో ఎందుకంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ మారవు కదా ట్రాన్స్పోజ్ చేస్తే, కాబట్టి బి ట్రాన్స్పోజ్ మళ్ళీ ఏమైంది, మనకి బీనే వస్తుంది ఫర్ ద డయాగ్నల్. ఓకే సార్, 1 or 2 ఎలిమెంట్స్ ఇన్ ప్రిన్సిపల్ ఈ డయాగ్నల్ 0 అండ్ ఆల్ అదర్ ఆర్ జీరోస్, దెన్ ఇట్ ఈస్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఎస్, అసలు నల్ మ్యాట్రిక్స్ కూడా అవుతుందమ్మా కునాలు. నల్ మ్యాట్రిక్స్ కూడా డయాగ్నల్ మ్యాట్రిక్సే. స్క్వేర్ నల్ మ్యాట్రిక్స్ ఇస్ ఆల్సో డయాగ్నల్ మ్యాట్రిక్స్. నిన్న మీరు అది ఎగ్జాంపుల్స్ కూడా చెప్పానుగా, నిన్నటి క్లాస్ ఒకసారి వినాలి, వినకపోతే మీరు కంపల్సరీగా వినాలండి. దాని తర్వాత ఇప్పుడు ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కి ప్రాపర్టీస్ ఏంటి సార్, ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అని రాసుకోవచ్చు. ఈ ట్రాన్స్పోజ్ ఏకి వస్తుంది, బికి కూడా వస్తుంది, రాసుకోవచ్చు. ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్ అని రాసుకోవచ్చు. తర్వాత ఏ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఇట్లా రివర్స్ లో, ఇలా రివర్స్ లో రావాలి, ఇలా రావాలి, ఎలా రావాలి, ఇలా. బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని రాయాలి. ఒకవేళ ఏబిసి హోల్ ట్రాన్స్పోజ్ ఉందనుకోండి, మనం ఇలా రాయాలిగా, ఇటు నుంచి ఇటు రావాలి కదా. సో ఎలా వస్తుంది ఇది, సి ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్, సి ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఈ థర్డ్ ది ఈ ఫిఫ్త్ ది రెండు కూడా దాదాపుగా సేమే. ఇప్పుడు ఇది చూడండి, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ అయిందా, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ అయింది కదా, ఏ అయింది. ఇప్పుడే దీనికి ప్రూఫ్ కూడా చేసినాం కదా మనం, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ మళ్ళీ ఏ అయింది. దాని తర్వాత ఇది ఏబీలు రెండు ఈక్వల్ అయితే వాటి ట్రాన్స్పోజులు కూడా ఈక్వల్ అవుతాయి. ఏబీలు రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే వాటి ట్రాన్స్పోజ్ మ్యాట్రిసెస్ కూడా ఈక్వలే అవుతాయి. ఇందులో ఏమైనా డౌట్ ఉందా అండి, ఏమైనా డౌట్ ఉందా, క్లియర్ కదా, క్లియర్ కదా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ 35 మైనస్ బి పవర్ 68 ప్లస్ ఏబి హోల్ పవర్ 33 అని ఉంది క్వశ్చన్. ఓకే, దీన్ని మొత్తానికి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను, మొత్తం దీన్ని నేను ట్రాన్స్పోజ్ లో పెడుతున్నా. ఇప్పుడు నేను ఎలా రాయాలి దీన్ని, ఏకి సపరేట్ గా ట్రాన్స్పోజ్, బికి సపరేట్ గా ట్రాన్స్పోజ్, ఈ టోటల్ టర్మ్ కి మొత్తానికి కలిపి సపరేట్ గా ట్రాన్స్పోజ్ రాయాలి. అంటే ఏ పవర్ 35 హోల్ పవర్ టీ మైనస్ బి పవర్ 68 హోల్ పవర్ టీ ప్లస్ ఏబి హోల్ పవర్ 33 హోల్ పవర్ టీ అని రాయాలి. ఇప్పుడు ఈ టీని 35ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కావాలంటే మీకు ఇక్కడ 7th ప్రాపర్టీ లాగా రాస్తా. ఏ పవర్ ఎన్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ పవర్ ఎన్ రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేనేం రాస్తా, ఏ ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 35 మైనస్ బి ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 68 ప్లస్ ఇదేంది ఏబి ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 33. సో ఇది ఏ ట్రాన్స్పోజ్ పవర్ 35, ఇది బి ట్రాన్స్పోజ్ పవర్ 68. ఇప్పుడు ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంది, రివర్స్ లో రావాలని చెప్పానుగా. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంది, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 33. ఇక మీరు బి ట్రాన్స్పోజ్ పవర్ 33 సపరేట్ గా, ఏ ట్రాన్స్పోజ్ పవర్ 33 సపరేట్ గా రాసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మీకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏందో చెప్తాను. దాని మీద ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో పవర్ ట్రాన్స్పోజ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ప్లస్ మైనస్ ఉన్నా కానీ ట్రాన్స్పోజ్ ని లోపలికి తీసుకొని రావచ్చు. ఓకేనా సార్, క్లాస్ ఈజ్ నాట్ వర్కింగ్ లాట్ ఆఫ్ టైమ్, సమ్ టైమ్స్ ఇష్యూ వస్తుందా సార్? ఇఫ్ బి ట్రాన్స్ఫర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్ఫర్స్, సార్ ఈజ్ బి ట్రాన్స్ఫర్ అట్లా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్, దాన్ని మనం బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని కూడా చదువుకోవచ్చు. బట్ ఏబీలు రెండు వేరే వేరే మ్యాట్రిసెస్ అయితే ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఎట్లయితే అది వేరే ఇది వేరే. ఓకేనా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంది,
ఏ మ్యాట్రిక్స్ ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనాలంటే ఏ ట్రాన్స్పోజ్ గినక ఒకవేళ ఏకి ఈక్వల్ అయింది అనుకోండి, ఏ ట్రాన్స్పోజ్ గినక ఒకవేళ ఏకి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఆ మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనాలి. అర్థమైందా? జడ్జరక జనాన వాటికి మంచిగా ఈక్వల్ అయిందంటే దాన్ని ఏమనాలి? సిమెట్రిక్ అని అనాలి. ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్లు అడిగినారు అనుకోండి, హ్యాపీగా చేయొచ్చు. సూపర్గా ఉంటాయి క్వశ్చన్లు, ఇవి మస్తుంటాయి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమంటారు? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటారు. అంటే ఎలాగుంటాయి సార్? ఒకసారి నాకు ఎగ్జాంపుల్ చూపియండి. అట్లెట్లయితే సార్ రోలు కాలం లాగా రాసిన తర్వాత కూడా ఈ రెండిట్లు ఈక్వల్ అయితే అంటే మీకు చెప్తా చూడండి. ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఉంది. 1 2 3 2 5 7 3 7 8 ఇది ఒక మ్యాట్రిక్స్. నేను ర్యాండమ్ గా ఒక మ్యాట్రిక్స్ రాసిన. ఇప్పుడు నాకు ఏ ట్రాన్స్పోజ్ ఏమైందో చెక్ చేద్దామా? ఏ ట్రాన్స్పోజ్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ఉన్న రోని ఏం చేయాలి? నేను కాలం లాగా రాయాలి. 1 2 3. ఇక్కడ ఉన్న రో ఏంది? 2 5 7. ఇక్కడ రాస్తా 2 5 7 అని రాశా. ఇక్కడ ఉన్న రో ఏంది? 3 7 8. దీన్ని కూడా నేను 3 7 8 అని రాశా. గమ్మత్తు చూసారా? ఈ మ్యాట్రిక్స్ రెండు సేమ్ అయినాయి. ఇక్కడ ఉన్న రోస్ ని నేను కాలమ్స్ లాగా రాసిన తర్వాత కూడా ఈ మ్యాట్రిక్స్ రెండు సేమ్ అయినాయి. అంటే ఇది ఏ అన్నట్టే కదా. అంటే ఏమైంది? ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏ అయింది కదా, అవుతుంది. అదే మరి మ్యాజిక్, అట్లా అవుతుంది కాబట్టి దీన్ని ఏమనాలి మనం? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనాలి. ఓకేనా? అది సార్కి ఇచ్చేసారమ్మా, ఆల్రెడీ సార్ చెప్పేసి ఉంటారు కూడా దాన్ని. సార్ ఐడెంటిటీ ఇస్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఎస్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇస్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అడుగుతున్నారు. ఐడెంటిటీ అది ఏంది? 1 0 0 0 1 0 0 0 1. మరి ఐ యొక్క నల్ మ్యాట్రిక్స్ కూడా సిమెట్రికే. వెరీ గుడ్, భలేగా కంపేర్ చేస్తే మనం మెయిన్స్ లెవెల్కి వెళ్తున్నాం కాబట్టమ్మా నీకు బేసిక్ లో ఒకవేళ కొద్దిగా ఈజీగా అనిపించినా గానీ ఆల్రెడీ డ్రాపర్ ఏ కాబట్టి తర్వాత క్లాసులు నీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? రైట్. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఏమైతుందో నాకు చెప్పాలి. సిమెట్రిక్ అవుతుందా కాదా? సరే, నేనేం చేస్తానంటే దీనికోసం లెట్ us టేక్ దిస్ గివెన్ వన్ యాజ్ ద సి. మనం దేన్నైతే సిమెట్రికా కాదా అనేది చెక్ చేయాలనుకుంటున్నామో దాన్ని సి అనుకోండి. ఇప్పుడు ఒకవేళ నేను సి ట్రాన్స్పోజ్ తీసుకుంటే నాకు మళ్ళీ ఆన్సర్ సి వచ్చింది అనుకోండి. నేను సి ట్రాన్స్పోజ్ తీసుకొని సాల్వ్ చేసుకుంటూ పోతా ఉన్నా, నాకు లాస్ట్ కి మళ్ళీ సీనే వచ్చింది. మరి సి ట్రాన్స్పోజ్ తీసుకుంటే నాకు మళ్ళీ సి వస్తుంది. సిమెట్రిక్ అయిద్దా కాదా? అవుతుంది. సో నేను ఇప్పుడు అదే చేయబోతున్నాను అనమాట. ఏం చేయబోతున్నాను? నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ సి ట్రాన్స్పోజ్. మరి ఇటు ట్రాన్స్పోజ్ తీసుకుంటే ఇటు కూడా తీసుకోవాలిగా, రెండు వైపులా తీసుకున్నా. ఇప్పుడు సి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ట్రాన్స్పోజ్ లోపలికి వస్తుంది కదా, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అయింది. సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ఆల్రెడీ ప్రూవ్ చేసినాం కదా, చేసినాం. సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఇది ఇటు రాసి అది ఎటు రాసినా మధ్యలో ప్లస్ కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అని రాసుకోవచ్చు. బట్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంది? సి కదా. సో సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు సి అయిందా లేదా? అయింది. కాబట్టి ఇదేమైంది? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ సిమెట్రిక్. స్క్యూ సిమెట్రిక్ కాదు, ఇట్ ఈస్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అర్థమైందా? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి మీకు కథలు ఏందో అర్థమైనయా లేదా? వెరీ గుడ్. దాని తర్వాత స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. మామూలు ఇంపార్టెంట్ కాదు ఇది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకో చెప్తాను మీకు, చూడండి. ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ గినక అయితే దాన్ని స్క్యూ సిమెట్రిక్ అని అంటాం. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే సిమెట్రిక్ అన్నాం. స్క్యూ సిమెట్రిక్ అనాలంటే ఏ ట్రాన్స్పోజ్ ఏ కాకుండా మైనస్ ఏ కావాలి. ఏది సార్? ఒక ఎగ్జాంపుల్ వేసుకోండి చూద్దాం. సరే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏ ఈజ్ నథింగ్ బట్ ఇది ఏది 0 4 -7 -4 0 8 7 -8 0. ఇదేందండి? ఏ. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఏమైందో మనం చెక్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి? ఇక్కడున్న రోని నేను కాలం లాగా రాయాలి. 0 4 -7 0 4 -7. సెకండ్ రోని సెకండ్ కాలం లాగా రాయాలి. -4 0 8. థర్డ్ రోని కాలం లాగా రాయాలి. 7 -8 0 రాసా. ఇది ఏనా? ఇది రెండు సేమా? కాదు. ఇక్కడ 0 4 -7 అంటే ఇక్కడ 0 -4 7 అండి, రెండు సేమ్ కాదు.
సరే, నేనేం చేస్తానంటే ఇక్కడి నుంచి ప్రతి ఎలిమెంట్ నుంచి మైనస్ కామన్ తీస్తా. ప్రతి ఎలిమెంట్ నుంచి ఒక మైనస్, అర్థమవుతుందా? మైనస్ కామన్ తీసా, మైనస్ బయటకు వచ్చింది, ఒకటే మైనస్ వస్తుంది, బట్ ప్రతి ఎలిమెంట్ నుంచి తీయాలి. 0 నుంచి మైనస్ తీసేస్తే 0నే, -4 నుంచి మైనస్ తీసేస్తే 4 అయింది, 7లో నుంచి మైనస్ తీసేస్తే -7 అయింది, ఇక్కడ 0 మైనస్ తీసేస్తే -4, 0, 8, 7, -8, 0 అయింది. ఇప్పుడు చూడండి, ఇది ఏంది? ఇది ఏనే కదా, ఇది ఏనే కదా, అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమైంది? -a అయింది. ఏ ట్రాన్స్పోజ్ ఏమైందండి? -a అయింది. ఏమైనా డౌట్ ఉందా? విట్టి ఏపీకా? విట్టి ఏపీ పర్వాలేదండి, మంచి కాలేజే, వెళ్ళొచ్చు. విట్టి ఏపీకి మీరు వెళ్ళొచ్చు. సార్ మీ ముందర ఉన్న స్క్రీన్ డిస్ప్లే మీద పడుతుంది. అవునండి, ఇది పోవట్లేదు. నేను ట్రై చేస్తాను ఆ బ్లాక్ కలర్ తీసేసేయడానికి, ఎందుకంటే మన యాప్లోది కదా ఇది, ఆ వైట్ కలర్ కావట్లేదు. మధ్యలోది బ్లాక్ అయింది కానీ చుట్టూది వైటే ఉన్నది. రైట్, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ట్రై చేసినా కానీ రావట్లా. క్లియరా? రైట్. ఇంకా దీని గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మ్యాట్రిక్స్ ఇస్తున్నాను. ఏ అనేది మ్యాట్రిక్స్ ఇస్తున్నా. ఏంటంటే ఇది 1, 0, 2, -2, 0. ఇది స్క్యూ సిమెట్రిక్ ఏనా కాదా? ఇది స్క్యూ సిమెట్రిక్ అయిందిగా. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ SSM అంటాం. ఇది స్క్యూ సిమెట్రిక్ అవుతుందా కాదా? ఎస్ ఆర్ నో? చెప్తాను. రుతిక్ చెప్తా, అక్కడికే వస్తున్నా. ఎస్, వెరీ గుడ్. ఇట్ ఈస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దీని యొక్క డెట్ కనుక్కుందామా? డెట్ ఏమైంది? సింపుల్ కాబట్టి మీకు తెలుసు, AD - BC చేయాలి. AD అంటే 0, -BC అంటే ఎంత? 2² -4 అయింది. 2 × -2 -4 అయింది. అంటే డెట్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 అంటే ఏంది? 2². 4 ఏంది? 2². దీని ఆర్డర్ ఎంత? 2/2, ఈవెన్ ఆర్డర్. ఏంది? ఈవెన్ ఆర్డర్. సో ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్పబోతున్నా, చూడండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే అద్భుతాలు. మీరు తర్వాత పెద్ద క్వశ్చన్లు కూడా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ A ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయింది. సో ఇందులో ఫస్ట్ పాయింట్ రాస్తున్నా. A n/n లేదా ఆడ్ ఆర్డర్ అని పెడతా. n/n వేర్ n is odd, then det A is equal to 0 అయిపోద్ది. det A ఏమైందండి? 0 అయింది. దేనికి? ఆడ్ ఆర్డర్ కనుక ఉంటే, అంటే 3/3, 5/5, 7/7 ఇట్లా ఆడ్ ఆర్డర్ కనుక ఉంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క డెట్ 0 అయింది. అన్ని మ్యాట్రిక్సెస్ కాదు సార్ అంటే కాదు. ఏ మ్యాట్రిక్స్ అయితే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందో అందులో ఈవెన్ ఆర్డర్ ఉంటాయి, ఆడ్ ఆర్డర్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క డెట్ ఏమైంది? ఇది స్క్యూ సిమెట్రిక్ అయింది కదా. సో దీని యొక్క డెట్ కనుక్కున్నాను అనుకో, డెట్ కంపల్సరీగా ఏం కావాల్సింది? 0 కావాల్సిందే. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. పెద్ద క్వశ్చన్స్ ఇట్లా వచ్చినప్పుడు సింపుల్ గా ఆన్సర్ అయ్యచ్చు. సిన్స్ ఇట్ ఈస్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆడ్ ఆర్డర్, ఇది 3/3 ఆర్డర్ కాబట్టి దీని యొక్క డెట్ 0 అవుతుందని మనం చెప్పొచ్చు. సో A 3/3, A 5/5, A 1/1 ఆల్సో, A 7/7 ఇలా ఆడ్ ఆర్డర్ ఉన్న మ్యాట్రిసెస్ ఒకవేళ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కనుక అయితే దాని డెట్ మీరు కనుక్కోకుండానే 0 రాయొచ్చు. అట్లా కాకుండా an/n వేర్ n ఈజ్ ఈవెన్, n కనుక ఈవెన్ అయితే దెన్ det A ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 2², 4 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదా? సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంది సార్? ఏంటంటే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 36 అవ్వచ్చు,
49 అవ్వచ్చు, 64 అవ్వచ్చు, 81 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 121 అవ్వచ్చు. బొచ్చాడు అనమాట ఇట్లా. ఇవన్నీ ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్. మీకు రేపు ఆప్షన్స్ ఇచ్చి ఏబిసిడి ఇచ్చాడు. ఏ అనేది ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, బట్ 4x4 ఆర్డర్. దాని ఆర్డర్ ఎంత? 4x4. కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు సార్ అంటే 2, 3, 4, 5 అని ఇచ్చాడు ఆప్షన్స్. 2, 3, 4, 5 ఏది సెలెక్ట్ చేస్తారు? డెట్ మొత్తం సాల్వ్ చేస్తారా? ఆ 2, 3, 4, 5 లో ఏదైతే పర్ఫెక్ట్ స్క్వేరో అదే మన ఆన్సర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది? 4 కదా. 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు. సో మీకు ఒకవేళ ఇచ్చిన మ్యాట్రిక్స్ కనుక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే దాని డెట్ గురించి నీకు కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కనుక అయితే దాని ఆర్డర్ ఆడ్ ఆర్డర్ అయితే డెట్ డైరెక్ట్ గా 0. ఒకవేళ అది ఈవెన్ ఆర్డర్ కనుక అయితే దాన్ని డెట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. డెట్ అంటే ఏంది సార్? డిటర్మినెంట్స్ వచ్చినప్పుడు చెప్తాను. బట్ రిమెంబర్ దిస్, మళ్ళీ అక్కడ మనం దీన్ని చెప్పుకోం కదా, అందుకనే ముందలనే చెప్తున్నాను. థర్డ్ థింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మస్ట్ బి 0. కంపల్సరీగా జీరోసే అయి ఉండాలి. అంటే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇది ఎప్పుడు చూసినా జీరోలో ఉండాలి. చూడండి ఇక్కడ జీరోలో పెట్టాను, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా జీరోలో పెట్టాను. ఎందుకంటే ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కావాలంటే ఫస్టే అవే అసలు డయాగ్నల్స్ ఏం కావాలి? జీరోస్ కావాలి. తర్వాత ఇమేజెస్ నెగిటివ్లు ఉండాలి. ఇది 4 ఉంటే ఇక్కడే ఉంది, దీని ఇమేజ్ -4. ఇక్కడ 7 ఉంటే ఇక్కడే ఉంది, దీని ఇమేజ్ -7. ఇక్కడ 8 ఉంటే దీని ఇమేజ్ ఏముంది? -8. అంటే ఆ డయాగ్నల్ అనేది మిర్రర్ లాగా పనిచేస్తుంది అనమాట. వాటికి ఇమేజెస్ లాగా వస్తాయి. అలా వస్తేనే దాన్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఒకవేళ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఈ కండిషన్స్ అన్ని కూడా అది కంపల్సరిగా సాటిస్ఫై చేస్తుంది. ఏమైనా డౌట్ ఉందా? 2x3 మ్యాట్రిక్స్ వస్తే మనం చేయలేము. ఎందుకంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినా ఏదైనా సరే ఇవి స్క్వేర్ మ్యాట్రిక్సెస్ కి సంబంధించినవి. స్క్వేర్ మ్యాట్రిసెస్ మీదనే వాడాలి. ఓకేనా? వేటి మీద వాడాలి? స్క్వేర్ మ్యాట్రిక్స్ మీదనే వాడాలి. వెరీ గుడ్ క్వశ్చన్. సో సిమెట్రిక్ గాని స్క్యూ సిమెట్రిక్ గాని మనం కేవలం స్క్వేర్ మ్యాట్రిసెస్ మీదనే వాడతాము. ఎందుకంటే ఏ ట్రాన్స్పోజ్ ఏ కావాలి అంటే, ట్రాన్స్పోజ్ చేసినా మళ్ళీ ఏనే రావాలంటే ఆర్డర్ సేమ్ లేకపోతే రాదు కదా. కాబట్టి ఆర్డర్ పక్కాగా సేమ్ ఉండాలి. ఆటోమేటిక్ గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, స్క్వేర్ మ్యాట్రిక్స్ అనే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆర్డర్ సేమ్ రావాలంటే ఆటోమేటిక్ స్క్వేర్ అయితేనే వస్తుంది కాబట్టి. రైట్. సరే, వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. లెట్ మీ రైట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ A transpose equal to A and B transpose equal to -B అయింది అనుకోండి, దెన్ సాల్వ్ చేయమని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నాను. A⁻37 సాల్వ్, దెన్ చెక్. దెన్ చెక్ ద ఫాలోయింగ్. అంటే కింద సిమెట్రిక్ అవుతాయా స్క్యూ సిమెట్రిక్ అవుతాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. A⁻37 ఇంటూ B⁻68 మైనస్ B⁻68 ఇంటూ A⁻37. ఇది ఏమైంది? ఫస్ట్ది. సెకండ్ది A⁻56 B⁻189 ప్లస్ B⁻189 ఇంటూ A⁻57 ఏమైంది? ఈ రెండు చేయండి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్. చెక్ ద ఫాలోయింగ్ అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా లేదా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా, రెండిట్లో ఏమైందో చెక్ చేయమని అడుగుతున్నాడు. ఏం కామన్ తీయచ్చు సార్? A⁻37 కామన్ తీయచ్చు సార్? అట్లా తీయడం కుదరదు. ఇది వేరు ఇది వేరు కదా. ఏ ఫస్ట్ ఉంది, ఇక్కడ బి ఫస్ట్ ఉంది, ఎట్లా కామన్ తీస్తావు? తీయలేవు కదా. మీరేం చేయాలంటే ఫస్ట్ దీన్ని సి అనుకోవాలి. లెట్ us టేక్ దిస్ టోటల్ మ్యాట్రిక్స్ యాజ్ సి. మీరు ఈ మ్యాట్రిక్స్ సిమెట్రికా స్క్యూ సిమెట్రికా అని చెక్ చేయడానికి కంపల్సరీగా దాన్ని సి అనుకోవాలి. A⁻37 B⁻68 మైనస్ B⁻68 A⁻37 అనుకున్నారా?
రెండు వైపులా ట్రాన్స్పోజ్ చేస్తాను. సి ట్రాన్స్పోజ్ ఏ పవర్ 37 ఇంటూ బి పవర్ 68 మైనస్ బి పవర్ 68 ఇంటూ ఏ పవర్ 37 హోల్ పవర్ ట్రాన్స్పోజ్ చేశా. ఓకే రైట్. మళ్ళీ ఇప్పుడు సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమైందండి? సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఈ ట్రాన్స్పోజ్ లోపలికి రావాలి కదా. లోపలికి రావాలి ఎట్లా వస్తుంది? డైరెక్ట్ గా ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ అని వస్తుందా? అట్లా రాదు. ఏబిలు రెండు మల్టిప్లికేషన్స్. ఆ ట్రాన్స్పోజ్ అనేది రెండింటికి కలిపి పైన వస్తుంది. అంటే ఏ పవర్ 37 ఇంటూ బి పవర్ 68 హోల్ ట్రాన్స్పోజ్ అని వస్తుంది. రెండింటికి కలిపి ఒకసారి ట్రాన్స్పోజ్ మైనస్ ఈ రెండింటికి కలిపి బి పవర్ 68 ఇంటూ ఏ పవర్ 37 హోల్ ట్రాన్స్పోజ్ అని వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇది ఏ ఇంటూ బి కదా, మనకి ఇలా రావాలి కదా రివర్స్ లో. సో బి ఫస్ట్ వచ్చి తర్వాత ఏ వస్తుంది. అంటే సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి పవర్ 68 హోల్ ట్రాన్స్పోజ్, దీని తర్వాత ఏ పవర్ 37 హోల్ ట్రాన్స్పోజ్ మైనస్ మళ్ళీ ఇది కూడా రివర్స్ ఇట్లా పోవాలిగా. ఫస్ట్ ఏం వస్తుంది? ఏ పవర్ 37 హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ బి పవర్ 68 హోల్ ట్రాన్స్పోజ్. ఇట్లా అయింది. ఏమైనా డౌట్ ఉందా అండి? సో ఇదంతా ఒకటే టర్మ్, ఒకటే మ్యాట్రిక్స్, పవర్ ట్రాన్స్పోజ్ రాశాను. ఇప్పుడు ఏబి కాబట్టి బి ఇంటూ ఏ రాయాలి, బిఏ కాబట్టి ఏ ఇంటూ బి రాయాలి, రాసా. ఇప్పుడు ట్రాన్స్పోజ్ లోపలికి వస్తుంది. సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 68 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 37 మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 37 ఇంటూ బి ట్రాన్స్పోజ్ హోల్ పవర్ 68 అని రాసా. ఓకేనా? సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి బి ట్రాన్స్పోజ్ అంటే ఏంది, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంది ఇక్కడ ఇచ్చాడు. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏనే, కానీ బి ట్రాన్స్పోజ్ అంటే మైనస్ బి అని ఇచ్చాడు. అవి రాయాలి. బి ట్రాన్స్పోజ్ అంటే మైనస్ బి పవర్ 68, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ పవర్ 37 మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ పవర్ 37, బి ట్రాన్స్పోజ్ అంటే మైనస్ బి పవర్ 68 ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ రాశాం. మరి మైనస్ పవర్ 68 అంటే నెగిటివ్ పవర్ ఈవెన్ నెంబర్. ఈ మైనస్ పవర్ 68 అంటే మైనస్ ప్లస్ అయిపోద్ది కదా. సో సి ట్రాన్స్పోజ్ ఏమైంది? బి పవర్ 68 ఇంటూ ఏ పవర్ 37 అయింది మైనస్ ఇది ఏ పవర్ 37 ఇంటూ మైనస్ బి పవర్ 68 కాబట్టి బి క్యాన్సిల్ అయిపోద్ది, సారీ మైనస్ క్యాన్సిల్ అయిపోయి బి పవర్ 68 వచ్చింది. మరి ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ రెండు సేమా కాదు. మనదేమో ఏతో స్టార్ట్ అవుతుంది, ఇదేమో బితో స్టార్ట్ అవుతుంది. మరి నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? రెండిట్లోంచి మైనస్ కామన్ తీస్తా. మైనస్ కామన్ తీస్తే ఈ టర్మ్ ఫస్ట్ వస్తుంది, ఈ టర్మ్ అడిపోద్ది. అప్పుడు ఏమైంది? ఏ పవర్ 37 ఇంటూ బి పవర్ 68 మైనస్ బి పవర్ 68 ఇంటూ ఏ పవర్ 37 అయింది. అవునా? సో సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఇదంతా మన సీనే కదా, ఇదంతా సీనేగా యాస్టీస్ కదా. సో మైనస్ సి అయింది. సో సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి అయింది కాబట్టి ఇదేమైంది? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయింది. సో ద ఫస్ట్ వన్ ఈస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? వెరీ గుడ్. చాలా మంది ఆన్సర్ చెప్తున్నారు. ఎక్సలెంట్. ఇది ఇంతకుముందు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇది ఒకసారి దీన్ని అడిగాడు. 2022లోనో ఏం అడిగాడు, ఈ క్వశ్చన్ అడిగాడు. చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీరు హోంవర్క్ చేసుకోండి. సేమ్ గా దీనికి హోంవర్క్ చేసి ఇది ఏం వస్తుందో నాకు ఆన్సర్ చెప్పేయాలి, ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? దీని ఆన్సర్ నాకు తెలిసి సిమెట్రిక్ అని వస్తుంది అనుకుంటా. ఇది సిమెట్రిక్ అని వస్తుంది అనుకుంటా. దీని ఆన్సర్ చెక్ చేయండి. ఓకే రైట్. దాని తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని మనం సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా రాసుకోవచ్చు. ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే నేను హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హాఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అని రాశా. ఇందులో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుద్ది, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుద్ది. మంచి లాజిక్ ఇది. ఒక మ్యాట్రిక్స్ ని మనం రెండు మ్యాట్రిసెస్ లాగా సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ లాగా రాసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు నేను సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ప్లస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా ఈ ఏ మ్యాట్రిక్స్ ని విడదీసి రాయొచ్చు. అందులో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏంది సార్ అంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. ఇందాక నేను ప్రూవ్ చేశా ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ అయిద్దని నేను ప్రూవ్ చేశా. అట్లానే ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఏమైంది? స్క్యూ సిమెట్రిక్ అయింది. ఏమైంది? అది స్క్యూ సిమెట్రిక్ అయింది. అంటే ఒక మ్యాట్రిక్స్ ని మనం సిమెట్రిక్ ప్లస్ స్క్యూ సిమెట్రిక్ లాగా విడదీసి రాయొచ్చు.
మరి ఆ సిమెట్రిక్ ఏమైద్ది అని అంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అయిద్ది అనమాట. మరి ఆ స్క్యూ సిమెట్రిక్ ఏమైద్ది అంటే హాఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అయిద్ది అనమాట. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే నాకు మళ్ళీ ఏమొస్తుంది? ఏ వస్తుంది. అర్థమవుతుందా అండి? తర్వాత చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఏంటిది అది? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ గనక అయితే దెన్ దట్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ కాల్డ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. దాన్ని ఏమంటాం అప్పుడు మనం? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కావాలంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అన్న ఐడెంటిటీ కావాలి, లేదా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అన్న ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అన్న ఐడెంటిటీ కావాలి. అంటే ఏని దాని ట్రాన్స్పోజ్ తోటి ఇటు గాని ఎటు మల్టిప్లై చేసినా కానీ నాకేం రావాలి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఐడెంటిటీ అంటే ఏంది? 1 0 0 0 1 0 0 0 0 ఉంది, ఇది రావాలి. ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆ ఏ మ్యాట్రిక్స్ ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాం. సో ఒక మ్యాట్రిక్స్ ఆర్థోగోనలా కాదా అనేది తెలుసుకోవాలంటే కంపల్సరిగా మనం ఇది చెక్ చేసుకోవచ్చు. ఇది చెక్ చేసుకొని అది ఆర్థోగోనల్ అవుతుందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఇదొక రకంగా మనం చెప్పొచ్చు. సెకండ్ వన్, ఇఫ్ వాడు ఆల్రెడీ అంటున్నాడు ఇఫ్ ఏ ఈజ్ ఆర్థోగోనల్, ఒకవేళ ఆడే అన్నాడు బాబు నేను ఇచ్చిన ఇగో ఈ మ్యాట్రిక్స్ ఉందా ఇది ఆర్థోగోనల్ అవుతుందమ్మా అని వాడే చెప్పేశాడు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇచ్చానే ఇది ఆర్థోగోనల్ అవుతుందమ్మా అని అన్నాడు వాడు. అలా అన్నాడు వాడే అనేసాడు అని అంటే కంపల్సరిగా అప్పుడు మనం చేయాల్సింది ఏంది? ఇఫ్ ఏ ఈజ్ ఆర్థోగోనల్ దెన్ మనం చేయాల్సింది ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మనకి ఇలా ఇచ్చాడు. ఎలా? A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. నేను అన్ని షార్ట్ కట్స్ రాయబోతున్నా, జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఈ ఏ అనే మ్యాట్రిక్స్ గనక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ గనక అయితే నేను ఎటువంటి షార్ట్ కట్స్ ని యూజ్ చేయొచ్చు? దెన్ we can use these shortcuts లేదా ప్రాపర్టీస్. ఏంటి అవి? నెంబర్ 1 ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 rows ఈజ్ 0. మీరు ఏ 2 rows ని మల్టిప్లై చేసినా కానీ దాని ఆన్సర్ సమ్ 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేశారనుకోండి, అంటే A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 చేశారనుకోండి, ఆన్సర్ ఏమైపోద్ది? 0 అయిపోద్ది అనమాట. సో అదే రాస్తున్నాను చూడు, A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 ఏమైందండి? 0 అయిపోయింది. అలానే ఈ 2 rows ని మల్టిప్లై చేసినా 0నే, అంటే B1 C1 ప్లస్ B2 C2 ప్లస్ B3 C3 కూడా ఏమైంది? 0నే. అలానే ఈ 2 rows ఫస్ట్ ది లాస్ట్ ది A1 C1 ప్లస్ A2 C2 ప్లస్ A3 C3 ఇది కూడా ఏమైంది? 0 అయిపోయింది. సో ప్రొడక్ట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 rows ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ జీరోస్. అది చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇదే మనం కాలం వైజ్ గా కూడా చేయొచ్చు. 2 కాలమ్స్ ని ఇట్లా కాలం ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే కూడా నాకు 0 వస్తుంది. అంటే ఏమొస్తుంది ఇక్కడ? A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఏమైంది? 0 అయింది. తర్వాత ఈ 2 చేస్తే A2 A3 ప్లస్ B2 B3 ప్లస్ C2 C3 కూడా ఏమైంది? 0 అయింది. తర్వాత ఇది A1 A3 ప్లస్ B1 B3 ప్లస్ C1 C3 కూడా ఏమైంది? 0 అయింది. సార్ అన్నిటనే జరుగుతాయి సార్ అంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే కంపల్సరీగా ఇవన్నీ జరగాల్సిందే. మొత్తం 6. బట్ రేపు మనం షార్ట్ కట్ వాడేటప్పుడు 6 వాడాలా సార్? ఈ 6 వాడాలా అంటే 6 ఒక్కటి వాడినా చాలు. నీకు అక్కడ కరెక్ట్ గా ఏదైతే వర్కౌట్ అవుతుందో, నువ్వు అనుకున్న దానికి క్వశ్చన్ కి ఆన్సర్ కావాలంటున్నాడు కదా, ఏదైతే వాల్యూ కావాలంటున్నాడో ఆ వాల్యూ కావాలంటే నువ్వు ఏ 2 rows ని మల్టిప్లై చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది, లేదా ఏ 2 కాలమ్స్ ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందో చూసుకొని ఆ ఒక్కటి అంటే ఈ 6 ఒక్కటి చేస్తే చాలు నీకు ఆన్సర్ వచ్చేస్తుంది.
sum of the squares of any row is 1 or sum of the squares of any column is also 1. ఓకేనా? రైట్. ఏంది ఇది? ఇప్పుడు ఈ రో ఉందా? ఈ రోలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని నేను స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 1 వస్తుంది. అంటే ఎంత? a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్ 1 అయింది. b1 స్క్వేర్ అంటే సెకండ్ రో అయినా సరే b1 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ b3 స్క్వేర్ కూడా ఏమైంది? 1 అయింది. లేదా c1 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ప్లస్ c3 స్క్వేర్ కూడా ఏమైంది? 1 అయింది. అంటే రోలో ఉన్న ఎలిమెంట్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే కూడా 1 అయింది. లేదా కాలం అయినా అంతే, కాలం వైజ్ గా కూడా అంతే తీసుకోవచ్చు. మీరు కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేసినా 1 అవుతుంది. ఇట్లాగా ఏది? a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1, a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1, a3 స్క్వేర్ ప్లస్ b3 స్క్వేర్ ప్లస్ c3 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. దట్స్ ఇట్. సార్ నేను ఇప్పుడు ఇక్కడున్న 6 ఇక్కడున్న 6 మొత్తం 12 ఫార్ములాస్ వాడితే నాకు ఆన్సర్ వస్తుందా సార్ అంటే అలా కాదు. ఈ 12 ఫార్ములాస్ లో ఒకటి వాడిన ఆన్సర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్థోగోనల్లో డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అయిందండి. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమైంది? ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. రైట్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఏ ఈస్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. దెన్ ఫైండ్ ఆల్ఫా మోడ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? మోడ్ ఆల్ఫా ఎంత అని అడిగాడు అనుకుందాం. ఏ అనేది ఏంది? ఇట్లా ఆల్ఫా 2 ఆల్ఫా 1/3 1/3 అనుకుందాం. ఓకే, ఇది PQR, ఇది XYZ అనుకోండి. సో ఏ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ మోడ్ ఆల్ఫా ఎంత అని అడిగాడు. దీనికి ఆన్సర్ చేయగలుగుతారా? నాకు అన్నిటి గురించి అవసరం లేదుగా. ఫస్ట్ రో ఒక్కడైతే నాకు ఆల్ఫా వస్తుందిగా. నాకు కావాల్సింది ఆల్ఫానే. సో ఏం చేస్తా? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అయిద్దిగా. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/9 ప్లస్ 1/9 ఇజ్ ఈక్వల్ టు 1 అయింది. ఆల్ఫా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2/9 అయింది. ఆల్ఫా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 7/9 అయింది. నాకేం కావాలండి? ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 7/9 అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7/9 కావాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ అంటే మోడ్ ఆల్ఫా, దట్ ఈస్ √7/3 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ √7/3. వెరీ గుడ్ అండి శ్రీరామ్, వెరీ గుడ్ అమ్మా. సాహిల్, నిఖిల్, రిషిత, మార్నింగ్ క్లాసెస్ పెట్టండి సార్. సంధ్య వెరీ గుడ్. శ్రీనిధి, అన్మోల్, విజయ వెరీ గుడ్. సూపర్. సో మీరు ఒకవేళ ఇది మాత్రమే నేర్చుకున్నారు, సార్ మాకు కాలేజీలో ఇదే చెప్పిండు సార్, మా సార్ ఇదే చెప్పిండు సార్, మొత్తం దీని మీద ప్రాబ్లం చేసినాం సార్, ఏ చెప్పలేదు సార్ అంటే ఫసక్ నీ పని అయిపోయినట్టే. ఎందుకంటే ఈ రాలేదనుకో, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆర్థోగోనల్ మీద ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ మనకు స్ట్రైక్ కావాల్సిందే ఈ 12 ఫార్ములాస్. సో అందులో నుంచే మనని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. చూడండి, ఇట్లాంటి క్వశ్చన్కి అసలు ఆల్ఫా రావడం అంటే సాధ్యమేనా? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ బాగా చేసినావు నువ్వు, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసి ఐడెంటిటీకి ఈక్వల్ చేసినావు. టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, అంత ఈజీ కాదు. అర్థమవుతుందా? సో ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంది సార్? ఒక మ్యాట్రిక్స్ ఏని నేను స్క్వేర్ చేస్తే నాకు మళ్ళీ ఏనే రావాలి. ఉరియా, ఇది ఎక్కడిది? ఏని స్క్వేర్ చేస్తే మళ్ళీ ఏనే వస్తుందా? అట్ట వస్తుంది సార్. ఏని స్క్వేర్ చేస్తే మళ్ళీ ఏనే ఎట్లా వస్తుంది సార్? వస్తుంది. అలా వచ్చే మ్యాట్రిక్స్ ని మనం ఏమంటాం? ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఏది ఐడెంటిటీ రాదా?
ఐని మళ్ళీ ఐ తోటి మల్టిప్లై చేస్తే ఐ స్క్వేర్ మళ్ళీ ఐ కాదా, అవుతుంది కదా. అట్లనే వేరే మ్యాట్రిసెస్ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ రాయకపోవచ్చు మీకు కానీ, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫైనైట్లీ మెనీ మ్యాట్రిసెస్ వేర్ ఏ స్క్వేర్ బికమ్స్ వన్స్ అగైన్ ఏ ఓన్లీ. ఏ స్క్వేర్ మళ్ళీ ఏమైంది, ఏనే అవుతుంది. సరే, సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమంటారు, ఐడెంపోటెంట్ అని అంటారు. బా సూపర్ ఉంది సార్. అయితే కొన్ని సార్లు మనకి ఐడెంపోటెంట్ అని చెప్పి డైరెక్ట్ గా పాపం వాడు చెప్పడానికి ఇష్టపడడు. డైరెక్ట్ గా మనకి ఐడెంపోటెంట్ అని చెప్పకుండా పొడుపు కథలు వేస్తాడు. ఏం వేస్తాడో చెప్పరా, ఇట్లా అంటాడు, ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటాడు. ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు బి, దీని మీనింగ్ ఏంటో తెలుసా, ఏ అండ్ బిలు రెండు ఐడెంపోటెంట్స్ అని దీని అర్థం, దీని మీనింగ్ అది. కానీ వాడు ఐడెంపోటెంట్ అని అడిగాడు ఎక్కడన్నా, మీకు కనపడుతుందా ఇట్లా ఐడెంపోటెంట్ అనేది ఎక్కడెక్కడ కనపడుతుందా? రేపు ఏం చేస్తారంటే మీ సార్ చెప్తాడు మీకు, పాపం ఆయన ఐడెంపోటెంట్ అని చెప్తాడు. రేపు క్వశ్చన్ లో వాడు మీకు ఐడెంపోటెంట్ అని ఇవ్వకుండా ఏదో ఇస్తాడు, ఇచ్చి పెద్ద క్వశ్చన్లు దీని మీద అడుగుతాడు. చాలా సింపుల్, ఇట్లా టిక్కులు పెట్టి వచ్చేయచ్చు, దానికి మీరు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో మీకు అందుకే ఈ రోజు నేను చెప్తున్నాను ఏంటంటే, బాబు ఐడెంపోటెంట్ అంటే ఏంది, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అయితే ఐడెంపోటెంట్. కానీ ఎప్పుడు చూసినా మీకు ఐడెంపోటెంట్ అనే వర్డ్ మాత్రమే ఇవ్వాలని ఏం గ్యారెంటీ లేదు, ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా ఇస్తే ఐడెంపోటెంట్ ఎట్లా అయింది సార్, అవుతుంది. ఎట్లా అవుతుంది ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, నేను ఏం చేస్తానంటే రెండు వైపులా ఏ తోటి మల్టిప్లై చేస్తా, బోత్ ద సైడ్స్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, ఇక్కడ ఏ తోటి మల్టిప్లై చేస్తా. రెండు వైపులు ఏం చేసిన అంటే ఏ తోటి మల్టిప్లై చేస్తే ఏమైంది సార్ అంటే, లేదు ఇక్కడ కాదు, ఇక్కడ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బి తోటి మల్టిప్లై చేస్తా. ఏం చేస్తానండి నేను, బి తోటి మల్టిప్లై చేస్తా. ఏం చేసినా అర్థమైందా మీకు, ఏం చేశాను అర్థమైందా? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఉంది కదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏలో ఏకి లెఫ్ట్ సైడ్ బి తోటి, ఇక్కడ ఏకి లెఫ్ట్ సైడ్ బి తోటి మల్టిప్లై చేశా. ఇప్పుడు బిఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఇది బిఏ కదా, బిఏ అంటే బి కదా, సో ఇది బి అయింది, ఈ పక్కది కూడా ఏమైంది, బి అయింది. మళ్ళీ బిఏ అంటే ఏంది, బి అంటే బి కదా, బి అయింది. అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు బి అవ్వలే. మరి బి స్క్వేర్ ఈక్వల్ టు బి అయితే బి ఏమైందండి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు అయితే ఏ ఐడెంపోటెంట్ అయినప్పుడు బి స్క్వేర్ ఈక్వల్ టు బి అయితే బి ఐడెంపోటెంట్ కదా. సో ఇఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, దెన్ ఏ ఈజ్ ఐడెంపోటెంట్. ఏ ఈజ్ ఐడెంపోటెంట్. క్లియరా, రైట్. ఇప్పుడు సేమ్ దీని ఇట్లానే ఇక్కడ కూడా చేస్తా. ఏం చేస్తానంటే బిఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏంటంటే ఇది బిఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు నేను రెండు వైపులా బి తోటి లేదా ఏ తోటి ఇక్కడ మల్టిప్లై చేస్తా, ఇక్కడ ఏ తోటి మల్టిప్లై చేస్తా. నేనేం తీసుకున్నాను, బిఏ ఈజ్ ఈక్వల్ టు బి ఉందిగా, దీన్ని తీసుకొని లెఫ్ట్ సైడ్ లో రెండింటిని ఏ తోటి మల్టిప్లై చేశా. ఇప్పుడు ఏబి అంటే ఏంది, ఏబి అంటే ఏ కదా, ఇది ఏ, పక్కన ఏ ఉంది ఆల్రెడీ, ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఏ కదా, అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అయిందా లేదా, అయింది. అంటే ఇది ఏమైంది, ఐడెంపోటెంట్ అయిపోయింది. అంటే బాబు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ, బిఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే దెన్ can I say that A and B are idempotent? So can I write that statement? Yes, I am writing the statements now. First statement, if AB is equal to A and BA is equal to B, then A and B are idempotent. సో రేపు మీకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు ఏ అండ్ బి బోత్ ఆర్ ఐడెంపోటెంట్ అనే అడగాల్సిన అవసరం లేదు. వాడు కావాలని ఒక ట్రిక్ లాగా ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ అని అంటాడు. మీరు కనుక్కోవాలి, మీకు తెలిసి ఉండాలి ఫస్టే, అచ్చా ఏబిలో ఐడెంపోటెంట్ అని తెలిసి ఉండాలి. అందుకే మీకు ఇది చేసి పెట్టాను. తర్వాత సెకండ్ది, ఇఫ్ ఇలానే కాదు,
ఏబి అనే కాదు, బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సార్ బిఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇచ్చాడు, నాకు ఒకవేళ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇస్తే రేపు క్వశ్చన్లు మీరు ఇట్లా చెప్పారు, వాడు రివర్స్ లో ఇచ్చిండు అనుకోండి, బిఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నారు, వాడు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే అంటాడు, బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాడు, ఏబి ఈజ్ ఈక్వల్ టు బి అంటాడు. సో బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏబి ఈజ్ ఈక్వల్ టు బి అని అన్నా కానీ దెన్ ఆల్సో ఏబి ఆర్ ఐడెంపోటెంట్, దెన్ ఏ అండ్ బి ఆర్ ఐడెంపోటెంట్. ఐడెంటిటీస్ ఫర్ ఐడెంటిటీ చేసుకోవచ్చు, అది ఆర్థోగోనల్కి వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. బాగుందా, నచ్చిందా? రైట్. ఇంకొక సూపర్ విషయం చెప్పనా, ఇక్కడ ఇంకొక సూపర్ విషయం చెప్తాను వినండి. ఇఫ్ ఏ ఈజ్ ఐడెంపోటెంట్, then a power 57 plus 3 times of a power 68 minus 4 times of a power 9 is equal to how much? చెప్తారా ఇది ఆన్సర్? చెప్తారా? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఐడెంపోటెంట్ అయితే ఇవి జరుగుతాయా కాదు, ఇఫ్ దిస్ దెన్ దిస్, అంత మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ ఈజ్ ఐడెంపోటెంట్, then a power n is equal to కూడా ఏనే అవుతుంది, వేర్ n greater than or equal to 2 and natural number. n belongs to natural number which is greater than or equal to 2. అంటే బాబు ఏ స్క్వేర్ ఏనే అయింది, ఏ క్యూబ్ కూడా ఏనే అయింది, ఏ పవర్ 4 కూడా ఏనే అయింది, ఏ పవర్ 100 కూడా ఏనే అయింది. గట్టెట్లయింది సార్? అట్లనే అవుతుంది. చూపియాలా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఐడెంపోటెంట్ అంటాం కదా, ఐడెంపోటెంట్ అయింది కదా, అయిందంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు అయింది. ఇప్పుడు నాకు ఏ పవర్ 5 కావాలి, ఏ పవర్ 5 ఏమైందో మనం ఒకసారి చూద్దాం. ఏ పవర్ 5 ఏమైందంటే దీన్ని ఏ పవర్ 5 ఎట్లా రాయొచ్చు నేను, ఏ స్క్వేర్ ఇంటూ ఏం రాయొచ్చా? ఏ క్లాస్ గా రాసుకోవచ్చు సార్, రాయొచ్చు. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏంది, ఏనే కదా ఐడెంపోటెంట్ అంటే ఏ, మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఏంది ఏనే కదా, మళ్ళీ ఏ ఇదంటే ఏనే, మళ్ళీ ఏ ఇంటూ ఏ అంటే ఏంది ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ఇంటూ ఏ, మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఏంది ఏనే కదా, సో ఇది ఏ, మళ్ళీ పక్కన ఏ ఉంది, మళ్ళీ ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్, మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఏంది ఏ కదా, ఏ అయిపోయింది. అంటే నువ్వు పైన పవర్ ఎంత పెద్ద న్యాచురల్ నెంబర్ అన్నా పెట్టుకో, లాస్ట్ కి దాని ఆన్సర్ ఏమైంది ఏనే అయింది. ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ చెప్తున్నారు. అంటే ఏ పవర్ 57 ఏమైంది బాబు, ఏ అయింది. ఏ పవర్ 68 ఏమైంది బాబు, ఏనే అయింది, పక్కన 3 ఉంది కాకపోతే, మైనస్ 4 ఇంటూ ఏ పవర్ 9 ఏమైంది బాబు, ఏనే అయింది. సో దిస్ ఇస్ 4a మైనస్ 4a. ద ఆన్సర్ ఇస్ నల్ మ్యాట్రిక్స్. 0 అనకూడదు, ఓ అని పెట్టాలి, 0 పెడితే రాంగ్. 0 ఇస్ ఎ నంబర్, ఓ ఇస్ ద సింబల్ ఆఫ్ ద నల్ మ్యాట్రిక్స్. వెరీ గుడ్, సూపర్. ఐడెంపోటెంట్ ఒక పేజీలో మీకు ఒకటే పేజ్, బట్ అసలు ఏదైతే ఐడెంపోటెంట్ కావాలో మొత్తం చెప్పేసిన. ఒక్కటి మిగిలిపోయింది, ఏం తెలుసా? ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఎంత అవుతుంది? డెట్, వాట్ ఇస్ ద డెట్? ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమైంది? డెట్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఐదర్ 0 or 1. 0 అన్న అవుతుంది లేదా 1 అన్న అవుతుంది. ఎందుకు అవుతుంది అని అన్నారు కదా, ఎందుకు అవుతుంది అని అంటే మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ కదా, రెండు వైపులా డెట్ తీసుకుంటా, అంటే డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు డెట్ ఏ. డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నా డెట్ ఏ హోల్ స్క్వేర్ అన్నా ఒకటేగా, డెట్ ఏ. ఇప్పుడు ఈ డెట్ ఏని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా, కొట్టేయద్దు, తీసుకురండి. తీసుకొస్తే డెట్ ఏ స్క్వేర్ మైనస్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇది ఇటు వస్తే ఇది 0 అయిపోయి ఇటు మైనస్ వచ్చిందిగా. ఈ రెండిట్లో నుంచి నేను డెట్ ఏని కామన్ తీసుకోవచ్చా అండి? తీసుకోవచ్చండి. తీసుకుంటే ఏం మిగిలిపోయింది? ఇక్కడ డెట్ ఏ, ఇక్కడ డెట్ ఏ కామన్ పోయింది కాబట్టి -1 మిగిలిపోయింది, ఈజ్ ఈక్వల్ టు 0.
ఐదర్ దిస్ జీరో ఆర్ దిస్ జీరో. ఇది జీరో అయితే డెట్ ఏమైంది? జీరో అయింది. ఇది జీరో అయితే డెట్ ఏమైంది? 1 అవుతుంది. అట్లా మరి కాబట్టి 0 గానీ 1 గానీ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఏ ఈజ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ దెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, సూపర్. సార్ 3/3లో అన్ని 1లు అయితే ఐడెంపోటెంట్ అవుతుందా? ఐడెంపోటెంట్ ఎట్లా అయిద్దమ్మా? ఒకసారి నువ్వే చూడు. 1 1 1 1 ఉంది, ఇట్లా 1 1 1 ఉంది. 1 into 1 into 1 into 1 చేస్తే 4 అయిద్దిగా, అప్పుడు 3 అయిద్దిగా. ఐడెంపోటెంట్ ఎట్లా అయింది? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ కావాలి కదా, ఏ స్క్వేర్ ఈక్వల్ ఏ రాదుగా అప్పుడు. అర్థమైందా? అది లెక్క. రైట్. సో నెక్స్ట్ నిల్పోటెంట్. ఇక ఇక్కడ నుంచి పెద్దగా మనకి ఇంట్రెస్ట్ అవసరం లేనటువంటి నిల్పోటెంట్ ఇన్వాల్యూటరీ అని ఉంటుంది. నిల్పోటెంట్ అంటే ఏంది సార్? ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ కావాలి. ఏ పవర్ ఎన్ అంటే ఏ స్క్వేర్ కావచ్చు, ఏ క్యూబ్ కావచ్చు, ఏ పవర్ 4 కావచ్చు. అంటే ఏ స్క్వేర్ అయినా సరే, లేదా ఏ క్యూబ్ అయినా సరే, ఏ పవర్ 4 అయినా సరే, అండ్ సో ఆన్. ఇందులో ఏదో ఒకటి నల్ మ్యాట్రిక్స్ ఎక్కడో ఒక దగ్గర కావాలి. అర్థమవుతుందా? n ఈజ్ నథింగ్ బట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, సారీ 2 అని చెప్పి 0 రాస్తున్నాను నేను. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 4, ఏ పవర్ 5 ఎక్కడో ఒక దగ్గర దీని ఆన్సర్ మనకి నల్ మ్యాట్రిక్స్ లాగా రావాలి. అలా వస్తేనే మనం ఏని నిల్పోటెంట్ అని పిలుస్తాం. అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు, మీరు దీన్ని ఏ ఇంటూ ఏ చేశారు, ఏ స్క్వేర్ వచ్చింది, ఏ స్క్వేర్ 0 అంటే నల్ మ్యాట్రిక్స్ కాలే. మళ్ళీ ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేశారు, మీకు ఏ క్యూబ్ వచ్చింది, ఏ క్యూబ్ కూడా నల్ మ్యాట్రిక్స్ కాలే. తర్వాత ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ చేశారు, మీకు ఏ పవర్ 4 వచ్చింది. ఇప్పుడు ఏ పవర్ 4 మీకు అంతా 0 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 అని వచ్చింది, నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఒకవేళ ఏ పవర్ 4 నల్ మ్యాట్రిక్స్ అయితే ఏ పవర్ 5 ఏమైంది? అది కూడా నల్ మ్యాట్రిక్స్ అయింది. ఏ పవర్ 6 ఏమైంది? నల్ మ్యాట్రిక్స్ అయింది. గట్టెట్లా సార్ అంటే ఏ పవర్ 5 అంటే నేను దీన్ని ఏ పవర్ 4 ఇంటూ ఏం రాసుకోవచ్చా? ఏ పవర్ 5 అంటే ఏ పవర్ 4 ఇంటూ ఏం రాసుకోవచ్చు. ఆల్రెడీ ఏ పవర్ 4 అంటే నల్ మ్యాట్రిక్స్ కదా. సో నల్ మ్యాట్రిక్స్ ఇంటూ ఎనీ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ నథింగ్ బట్ నల్ మ్యాట్రిక్స్. అట్లానే ఏ పవర్ 6 అంటే ఏంది? ఏ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ పవర్ 4 ఇస్ నల్ ఇంటూ ఎనీథింగ్ ఇస్ నల్. కాబట్టి ఏ పవర్ 4 ఒక్కసారి ఇది 0 అయింది అంటే నల్ మ్యాట్రిక్స్ అయిందంటే ఏ పవర్ 4 తర్వాత ఉన్న పవర్స్ అన్ని కూడా నల్ మ్యాట్రిక్సెస్ అవుతాయి. ఏ పవర్ 4 అయిందంటే ఏ పవర్ 4 తర్వాత అన్ని ఏ పవర్ 5, ఏ పవర్ 6, ఏ పవర్ 7 అండ్ సో ఆన్ ఆల్ బికమ్స్ నల్ మ్యాట్రిక్సెస్. మరి ఏ పవర్ 4 0 అయింది, ఏ పవర్ 5 0 అయింది, ఏ పవర్ 6 0 అయింది కదా. అంటే ఏ యొక్క పవర్స్ ఎంత ఉంటే 0 అవుతున్నాయి? ఏ యొక్క పవర్స్ 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ. ఇంత పవర్లు ఉంటే 0 అవుతున్నాయి కదా. ఇందులో అన్నిటికంటే చిన్న నెంబర్ ఏది? 4. ఈ 4 ని మనం ఇండెక్స్ అని పిలుస్తాం. దీన్నే మనం ఇండెక్స్ అని పిలుస్తాం. స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ n ఈస్ కాల్డ్ ఇండెక్స్. దాన్ని మనం ఇండెక్స్ అని పిలుస్తాం. కొన్నిసార్లు ఈ వర్డ్ వాడతాడు, కొన్నిసార్లు మాక్సిమం 99.99% వాడడు. సో ఇండెక్స్ అని అంటే అదనమాట, దాన్ని ఇండెక్స్ అంటారు. అంటే ఏ పవర్ n 0 అయితే n ఇండెక్స్ అంటారా అంటే కాదు. n కి చాలా వాల్యూస్ వస్తాయి, బట్ అందులో అన్నిటికంటే చిన్నది ఏదైతే ఉందో ఆ n వాల్యూనే మనం ఇండెక్స్ అని చెప్పి పిలుస్తాం. మరి అట్లా అనుకుంటే డెట్ ఆఫ్ ద దీనికి వాల్యూ ఏమైంది సార్ అంటే ఆల్వేస్ 0 అయింది. ఒక నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఎప్పుడు చూసినా గానీ 0నే అవుతుంది. ఇంతవరకు చాలు నిల్పోటెంట్ గురించి, ఇంతకు మినిసి అవసరం లేదు. సార్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కదా సార్, మరి 3 ఎందుకు? అట్లా కాదమ్మా. ఇప్పుడు నీకు నేను ఒక మ్యాట్రిక్స్ ఇచ్చా, ఇది నిల్పోటెంటా కాదా అని అడిగా.
నీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ నిల్పోటెంటా కాదా అని అడిగాను. టెస్ట్ చేయాలి. ఇప్పుడు దాని మీద టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేస్తావు? ఏని పట్టుకొని ఇట్లే చూస్తావా టెస్ట్ చేయడానికి? నెక్స్ట్ ఏం చేయాలి? ఏ స్క్వేర్ చేయాలి. అంటే పవర్ ఏదైతే ఉందో దాన్ని మినిమం ఎక్కడితో స్టార్ట్ చేయాలి? స్క్వేర్ తో స్టార్ట్ చేసి చెక్ చేయాలన్నమాట. చెక్ చేయడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏ స్క్వేర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మీకు ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాను, మీరేం చేస్తారు? ఏ ఇంటూ ఏ స్క్వేర్ చేస్తారు. ఏ ఇంటూ ఏ చేస్తే మీకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. అన్ని జీరోలే వస్తే అది నల్ మ్యాట్రిక్స్. అప్పుడు మీరు ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయింది. ఈ ఏ అనే నల్ మ్యాట్రిక్స్ కి ఇది ఏ అనేది నల్ మ్యాట్రిక్స్ అవుద్ది. దీని యొక్క ఇండెక్స్ 2 అని చెప్తారు. కానీ ఒకవేళ మీకు ఏ స్క్వేర్ చేస్తే నల్ మ్యాట్రిక్స్ రాలేదనుకోండి, అంటే దాని ఇండెక్స్ 2 కాదుగా. అప్పుడు మీరేం చేస్తారు? ఏ క్యూబ్ చేస్తారు. అంటే ఏ స్క్వేర్ ఆల్రెడీ చేశారు, మీకు ఇంకొక ఏని మల్టిప్లై చేస్తే ఏ క్యూబ్ అయింది. ఏ స్క్వేర్ ఇంటూ ఏ, అది నల్ మ్యాట్రిక్స్ అయింది అనుకోండి. ఏ ఇస్ ఎ నల్ మ్యాట్రిక్స్, ఏ హ్యాస్ ఇండెక్స్ 3 అంటారు. ఒకవేళ బై బ్యాడ్ లక్ మనకి ఏ క్యూబ్ కూడా నల్ మ్యాట్రిక్స్ కాలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? ఏ పవర్ 4 కి పోవాలి. ఏ పవర్ 4 కి పోయి చెక్ చేసుకోవాలి. ఏ పవర్ 4 అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, మళ్ళీ నల్ మ్యాట్రిక్స్ అవుతుందా? అవుతుంది అనుకోండి. ఎస్, ఏ ఇస్ ఎ నల్ మ్యాట్రిక్స్. సారీ, ఇందాక నల్ మ్యాట్రిక్స్ అంటున్నా. సారీ, ప్లీజ్ రిమూవ్ ద null matrix from the records. So please include instead of null matrix as a nilpotent. Then we say that A is a nilpotent matrix and it has index 4 అని చెప్తాం. ఒకవేళ ఏ పవర్ 4 చేసినా కానీ నల్ మ్యాట్రిక్స్ రాలేదనుకోండి, అప్పుడు ఏ పవర్ 5 చేయాలి. అంతే తప్ప మీరు ఎక్కడ ఒక దగ్గర ఆగిపోయి ఏ క్యూబ్ చేస్తే నాకు నల్ మ్యాట్రిక్స్ రాలేదు, ఏ పవర్ 4 చేస్తే నాకు నల్ మ్యాట్రిక్స్ రాలేదు కాబట్టి ఇది నిల్పోటెంట్ కాదు అని చెప్పి అనకూడదు. అది ఎక్కడ ఏ పవర్ దగ్గర అయితే మనకు తెలియదు కదా, పవర్స్ చేసుకుంటూ పోవాల్సిందే. సార్ ఒకసారి పెట్టండి సార్, రాసుకుంటాను. ఏది ఐడెంపోటెంటా? ఐడెంపోటెంట్ షార్ట్ ఇది, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. టేక్ ద స్క్రీన్ షాట్. 1 2 3 కచక్ అయిపోయిందా? వెరీ గుడ్. సో ఇది నిల్పోటెంట్ కి సంబంధించింది. దాని తర్వాత ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటే సెల్ఫ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అనమాట. దీని ఏమంటారంటే సెల్ఫ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్. మీరు ఎక్కడ విని ఉండరు, దీన్ని ఎక్కడ కూడా విని ఉండరు. ఎవరైనా ఇన్వల్యూటరీ అని చెప్తారు. కిరణ్ సార్ ఒక్కడే చెప్తాడు నాకు తెలిసినంత. నాకు కూడా ఎవరు సెల్ఫ్ ఇన్వర్స్ అని చెప్పలేదు. దీన్ని నేనే కనుక్కున్న తర్వాత వచ్చా ఇది సెల్ఫ్ ఇన్వర్స్ అవుతుంది కదా అని చెప్పి. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కనుక ఐడెంటిటీ అయితే దాన్ని మనం ఇన్వల్యూటరీ అంటారు. దెన్ ఏ ఈస్ కాల్డ్ ఇన్వల్యూటరీ. సెల్ఫ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి సార్? ఏని దానితోటి దాన్నే మల్టిప్లై చేస్తే మనకు ఐడెంటిటీ వస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి చేశాను అనుకోండి, నాకు ఐడెంటిటీ వచ్చింది అనుకో. ఏ నటు పంపించడానికి అంటే లేదా ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ, రెండు వైపులా ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఐడెంటిటీ ఇంటూ బి ఇస్ బి అయింది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఐడెంటిటీ ఏ ఇన్వర్స్ అయింది. అంటే బి అంటే ఏంది? బి అంటే ఏంది? ఏ ఇన్వర్స్ అనమాట. అంటే ఏని ఏ ఇన్వర్స్ ని మల్టిప్లై చేస్తేనే మనకు ఐడెంటిటీ వస్తుంది. ఒక మ్యాట్రిక్స్ ని దాని యొక్క ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తేనే ఐడెంటిటీ వస్తుంది, లేకపోతే రాదు. కానీ ఇక్కడ వస్తుంది చూసారా? ఇక్కడ ఏంటిది? ఇది ఏని ఏ తోటి మల్టిప్లై చేస్తేనే నాకు ఐడెంటిటీ వస్తుంది. ఏని ఏ తోటి మల్టిప్లై చేస్తేనే ఐడెంటిటీ వస్తుంది. అంటే ఏకి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ కదా, అంటే ఏ ఇన్వర్స్ ఏమైతున్నట్టు? ఏ అవుతున్నట్లు. ఏ ఇన్వర్సే మనకి ఏ అవుతున్నట్లు. సో దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్, ఇట్ యాస్ సెల్ఫ్ ఇన్వర్స్. దానికి అదే ఇన్వర్స్ అనమాట. ఏది సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఏమైద్ది? మళ్ళీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయింది. అట్లాంటి మ్యాట్రిక్సెస్ చాలా ఉన్నాయి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాయలేదులే కానీ నంబర్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ ఆర్ దేర్ వేర్ ద మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఈజ్ వన్స్ అగైన్ ద సేమ్ మ్యాట్రిక్స్. అవుతాయి. అలాంటి మ్యాట్రిసెస్ అన్నిటిని కూడా మనం ఏమంటాం? ఇన్వల్యూటరీ మ్యాట్రిసెస్ అని అంటాం. సో ఒక ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమైంది అంటే +or-1 అవుతుంది. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్.
ఏమైనా డౌట్ ఉందా? మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ కెన్ టేక్ మోర్ టైమ్ ఆర్ ఎనీ షార్ట్ కట్ ఇస్ దేర్. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది అది కంపల్సరీగా చేయాల్సిందే అమ్మా. ఇక షార్ట్ కట్స్ కి పోతే ఇంకా పొడిగా ఇద్ది, ఇంకా చాలా అయింది. కాకపోతే మీకు అడ్జాయింట్ ఇవి చెప్పేటప్పుడు నేను షార్ట్ కట్స్ చెప్తాను. ఇప్పుడు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఉంది. అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంది? ఇప్పుడు దీనికి నేను షార్ట్ కట్ చెప్తా. ఉంటది కూడా షార్ట్ కట్ అని రాసి ఉంటుంది. నాకు షార్ట్ కట్ రాశారు, చూసారుగా, షార్ట్ కట్ ఉంటది. సో అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక మ్యాట్రిక్స్ వేయిస్తే దానికి మైనర్ ఏంటి, కోఫాక్టర్ ఏంది, అడ్జాయింట్ ఏంది, తర్వాత ఇన్వర్స్ ఏంది, ఇట్లా 4 చేసుకుంటా వెళ్ళాలి. 1 by 1 చేసుకుంటా పోదామా? సో ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది కాబట్టి నేను థియరీ లాగా చెప్పను. డైరెక్ట్ గా ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్, దెన్ విల్ డూ అడ్జాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ రాస్తున్నాను. ఏ ఈజ్ ఎ మ్యాట్రిక్స్? A is a matrix 1, 2, -1, 0, -1, 3, -1, 1, 1. ఒక మ్యాట్రిక్స్ ఉందనుకుందాం, ఇది ఒక మ్యాట్రిక్స్. ఇప్పుడు దీనికి నేను అడ్జాయింట్ రాయాలి. ఏం రాయాలంటే దీనికి అడ్జాయింట్ రాయడానికి డైరెక్ట్ గా నేను ఒక షార్ట్ కట్ వాడుతున్నా. సో డైరెక్ట్ గా అడ్జాయింట్ ఆఫ్ ఏ రాస్తా. అసలు అడ్జాయింట్ గా తెలుసా, ఇన్వర్స్ కూడా డైరెక్ట్ రాసేయచ్చు తెలుసా. ఏ ఇన్వర్స్ కూడా డైరెక్ట్ గా రాసేయచ్చు. సో ఫస్ట్ అడ్జాయింట్ ఎట్లా రాయాలి? వన్స్ బిఫోర్ స్లైడ్ మళ్ళీ కచక్ కచక్ కచక్, ఇది కూడా ఇంపార్టెంట్. కచక్, రైట్. ఏంటి సార్ అదంటే వెరీ సింపుల్ అనమాట. నేను రాస్తున్నాను చూడండి. మీరు కొద్ది గొప్ప మ్యాట్రిసెస్ తెలిసి ఉంటే మీరు డైరెక్ట్ గా అర్థం చేసుకోండి, లేకపోతే నేను ఎట్లా చెప్తాను. ఇప్పుడు ఈ 1 ఉంది కదా, 1 యొక్క రోని కాలంని చాలా మందికి 90% మందికి నేను చెప్పేది అర్థం కాదు. నో ప్రాబ్లం, మొత్తం మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఐఎమ్ రైటింగ్ ద షార్ట్ కట్. దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. ఏడి మైనస్ బిసి ఏందది? -1, -3, -4. తర్వాత 2 కి డిలీట్ ద రో, కాలం 3, తర్వాత -1 కి -1, తర్వాత 0 కి 2 + 1 3, తర్వాత 1 కి 1 -1 0, తర్వాత 3 కి 1 + 2 3 అయింది. తర్వాత -1 కి 6 -1 5 అయింది. దాని తర్వాత 1 కి 3 అయింది, 1 కి -1 అయింది. ఇది మైనస్ 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 మైనస్. ఇది అడ్జాయింట్. నేనేం చేశాను, డైరెక్ట్ గా అడ్జాయింట్ రాసేసిన. బట్ యాక్చువల్ గా ప్రాసెస్ ఏంది? ఇప్పుడు ఇన్వర్స్ కూడా రాయాలంటే ఇన్వర్స్ కూడా రాస్తా తెలుసా. ఇదే అడ్జాయింట్ కదా, ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ రాయాలి. -4 -3 5, -3 0 -3, -1 -3 -1 1 బై అడ్జాయింట్ అంటే ఈ రోని ఈ కాలం ని మల్టిప్లై చేస్తా. ఎంత? -4 -6 -10 -9. దిస్ ఈజ్ ఏ ఇన్వర్స్. సరే ఒకసారి మనం చూద్దాం. నేను రాసింది కూడా టకటక రాసుకుంటూ పోయాను, కరెక్టా కాదా అనేది ఒకసారి చూద్దాం. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్ ఏంటి టు ఫైండ్ అవుట్ ద అడ్జాయింట్? ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది మైనర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ కనుక్కోవాలి. ఏ అనే మ్యాట్రిక్స్ కి మైనర్ కనుక్కోవాలి. సో దాన్ని మనం ఎం ఆఫ్ ఏ అని అందాం. వాట్ ఈస్ ఎం ఆఫ్ ఏ? దట్ ఈస్ ఆల్సో ఏ మ్యాట్రిక్స్. అది కూడా మళ్ళీ మ్యాట్రిక్సే. అదేం మ్యాట్రిక్స్ సార్ అంటే ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కి కూడా ఒక మైనర్ ఉంటది. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఉందిగా, దీనికి ఒక మైనర్ ఉంది. ఏంటిది ఆ మైనర్ అంటే? ఆ మైనర్ ని ఇక్కడ రాయాలి నేను. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 1 2 10 100 నాకు సంబంధం లేదు. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క మైనర్ ఇక్కడ రాయాలి. మైనర్ అంటే ఏంది సార్? ఈ 1 అనే ఎలిమెంట్ ఉంది కదా ఇక్కడ, ఫస్ట్ ఎలిమెంట్, ఇది ఉన్న రోని ఇది ఉన్న కాలం ని డిలీట్ చేయాలి. ఏం చేయాలి? అది ఉన్న రోని అది ఉన్న కాలం ని డిలీట్ చేసి మిగిలిపోయిన ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక మ్యాట్రిక్స్ లాగా తీసుకొని దీన్ని డెట్ కనుక్కోవాలి. డెట్ అంటే ఏంది? ఏడి మైనస్ బిసి. ఏడి అంటే -1 మైనస్ బిసి అంటే -3. సో -1 -3 ఏమైంది? ఏడి మైనస్ బిసి అర్థమైందా అండి?
అక్కడ ఉన్న మిగిలిపోయిన మ్యాట్రిక్స్ ఏంది -1 3 1 1. ఇదేంది ఏడి మైనస్ బీసీ అంటే -1 మైనస్ బీసీ అంటే 3 అంటే ఏమైంది -4 అయింది. ఓకేనా, ఇక్కడ -4 రాయాలి. రాసా. ఏం చేశాను, ఈ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క మైనర్ ని ఇక్కడ రాసా. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఉన్న రోని కాలం ని తీసేస్తే మిగిలిపోయిన 2/2 మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి ఏడి మైనస్ బీసీని అప్లై చేస్తే నాకు -4 వచ్చింది. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? రైట్. ఇప్పుడు సేమ్ అట్లనే ఇదే ప్రాసెస్ ని నేను అన్నిటికీ వాడతా, అన్ని ఎలిమెంట్స్ కి సేమ్ ప్రాసెస్ ని వాడతా. ఇప్పుడు నాకు 2 కి మైనర్ కావాలి. ఏం చేస్తా, 2 ఉన్న రోని 2 ఉన్న కాలం డిలీట్ చేస్తా. అప్పుడు ఏమైంది ఏడి మైనస్ బీసీ 0 మైనస్ బీసీ అంటే -3 + 3 అయింది. ఓకేనా, సేమ్ ఇప్పుడు ఏం చేస్తా, ఈ రోని తీసేస్తా. మళ్ళీ సేమ్ ప్రాసెస్, దీనికి ఉన్న మైనర్ ని కావాలి నాకు, కాబట్టి దీని ఉన్న రోని ఇది ఉన్న కాలం ని డిలీట్ చేస్తా. చేస్తే అప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ వచ్చిందా ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే 0 మైనస్ బీసీ అంటే -1. అర్థమైందా అండి? రైట్. దాని తర్వాత సేమ్ ప్రాసెస్, ఇప్పుడు దీనికి ఉన్న మైనర్ కావాలిగా, ఇది ఉన్న రోని ఇది ఉన్న కాలం ని డిలీట్ చేయండి. ఇప్పుడు నాకేమైంది, ఇక్కడ 1 2 3 4 ఎలిమెంట్స్ మిగిలిపోయినాయి. ఏడి మైనస్ బీసీ చేయాలి. 2 + 1 3 అయింది. 3 అని రాసా. క్లియరా? అట్లనే ఇప్పుడు -1 కున్న మైనర్ కావాలి, అంటే ఇది ఉన్న రోని ఇది ఉన్న కాలం ని డిలీట్ చేస్తా. చేస్తే నాకు 1 2 3 4 4 ఎలిమెంట్స్ మిగిలిపోయినాయి కదా. ఏడి మైనస్ బీసీ, ఏడి అంటే 1 బీసీ అంటే కూడా 1. 1 - 1 ఏమైంది, నాకు 0 వచ్చింది. ఓకే రైట్, ఎరేజ్ చేస్తున్నా. దాని తర్వాత 3, ఈ 3 కున్న రోని కాలం ని డిలీట్ చేస్తే నాకు ఇప్పుడు 1 2 3 4 4 వచ్చినాయి. ఏడి మైనస్ బీసీ, ఏడి అంటే 1 బీసీ అంటే -2. సో 1 -2 3 అయింది. 3 రాసా. ఇప్పుడు ఈ రెండున్నని డిలీట్ తీసేసా. సేమ్ అట్లానే ఇక్కడ కూడా దీన్ని కూడా చేస్తాం. దీని రోని కాలం డిలీట్ చేస్తే ఏడి మైనస్ బీసీ 6 -1 5 అయింది. అలానే 1 ఉన్న రోని కాలం ని డిలీట్ చేస్తే ఏడి మైనస్ బీసీ 3 - 0 3 అయింది. అలానే 1 ఉన్న రోని కాలం ని డిలీట్ చేస్తే నాకు ఏడి మైనస్ బీసీ 1 × -1 2 × 0 0 అయింది. ఇది అడ్జాయింట్ కాదు, ఇదేంది మైనర్. ఇదేందండి మైనర్. దాని తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే కోఫాక్టర్ అన్నమాట. కోఫాక్టర్ ఆఫ్ ఏ ఏంటిది, అది సి ఆఫ్ ఏ అంటారు దాన్ని. సి ఆఫ్ ఏ ఏంటంటే సేమ్ ఏదైతే మైనర్ వచ్చిందో అదే రాయాలి, కానీ ఇందులో 2 డయాగ్నల్స్ ఉన్నాయి కదా. ఇదొక డయాగ్నల్ చూడండి, ఇదొక డయాగ్నల్, అలానే ఇదొక డయాగ్నల్. మన అడ్జాయింట్ కానీ ఇన్వర్స్ కానీ కేవలం స్క్వేర్ మ్యాట్రిసెస్ కి కనుక్కుంటాం. సో నాకు 2 డయాగ్నల్స్ ఉన్నాయి. 2 డయాగ్నల్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని కాకుండా ఇక మిగిలిపోయిన ఏమున్నాయి నాకు ఇక్కడ 1 2 3 4 ఎలిమెంట్స్ మిగిలిపోయినాయి కదా. వాటిని మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. వాటిని ఏం చేయాలి, మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 3 ఉంటే ఏం చేయాలి, నేను -3 అని రాయాలి. ఇక్కడ 3 ఉంటే ఏం రాయాలి, -3. ఇక్కడ 3 ఉంటే -3. ఇక్కడ 3 ఉంటే -3. ఇక మిగిలిపోయిన ఈ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలి. ఏముంది ఇక్కడ -4 0 -1 -4 0 -1, అట్లానే -1 0 5 0 5. ఇది కోఫాక్టర్. ఇదేంటిది కోఫాక్టర్. ఇప్పుడు ఈ కోఫాక్టర్ ని నేను ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది అడ్జాయింట్. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ కోఫాక్టర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలి, నేను ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే ఈ కోఫాక్టర్ వచ్చిన మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేయడం. ట్రాన్స్పోజ్ అంటే ఏంది, రోని కాలం లాగా రాయాలి. సో వాట్ ఈస్ హియర్ అడ్జాయింట్ ఆఫ్ ఏ, సారీ, ఒక 4 రోజుల నుంచి జలుబు జ్వరం ఫుల్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న రోని నేను కాలం లాగా రాస్తున్నాను. రోని -4 -3 -1 రాసానా, రోని కాలం లాగా రాసా. ఇప్పుడు సెకండ్ రోని సెకండ్ కాలం లాగా -3 0 -3
దాని థర్డ్ రోని 5 - 3 - 1, 5 - 3 - 1 వచ్చిందా? సేమ్ వచ్చిందా? ఈ స్టెప్పులన్నీ స్కిప్ చేయాలని అంటే యూ షుడ్ యూజ్ ద షార్ట్ కట్. యూజ్ ద షార్ట్ కట్. సార్ మరి ఏంటి ఇన్వర్స్ అంటే ఏంది? మరి అది కూడా రాశారు ఏంది? ఇన్వర్స్ అంటే వాట్ ఈస్ ఏ ఇన్వర్స్? ఏ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ 1/det ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అనమాట. 1/det ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ, ఇది ఫార్ములా. ఏ ఇన్వర్స్ ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవాలంటే మీరు అడ్జాయింట్ కనుక్కొని ఆ మ్యాట్రిక్స్ ని 1/det తోటి మల్టిప్లై చేస్తే దాన్నే మనం ఇన్వర్స్ అని అంటాం. సో ఇన్వర్స్ కూడా షార్ట్ కట్టే, ఎందుకంటే ఇన్వర్స్ లో కూడా ఉండేది అడ్జాయింటే కదా. ఈ బయట కింద ఒక్కటి ఇది ఒక్కటి ఎక్స్ట్రా ఉంది, ఇది ఎట్లా రాయాలో నేను చెప్తాను ఇప్పుడు. షార్ట్ కట్ ఏం చేశారు సార్? సేమ్ మైనర్ నే రాశా. అక్కడ ఏం చేశానమ్మా? మైనర్ని ఎట్లా రాయాలో తెలుసు కదా మీకు. కాకపోతే మైనర్ ని రో యొక్క మైనర్ ని రోలోనే రాశా. రో యొక్క మైనర్ ని రోలోనే రాశా. కానీ షార్ట్ కట్ విషయానికి వచ్చేసరికలే రో యొక్క మైనర్స్ ని రోలో రాయకుండా రో యొక్క మైనర్స్ ని కాలంలో రాశా. ఏం చేశా? రో యొక్క మైనర్స్ ని రోలో రాయకుండా రో యొక్క మైనర్స్ ని కాలంలో రాశా. మీరు చాలా మంది యూట్యూబ్ లో చూడండి, ఎవరు చెప్పడు ఇది. ఇట్లా డైరెక్ట్ గా ఆన్సర్ రాసేది ఎవరు చెప్పడు. ఏం చెప్తాడు తెలుసా? ఈ మ్యాట్రిక్స్ ని మళ్ళీ ఒకసారి రాయండి, కింద మళ్ళీ రాయండి, ఇట్లా 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 మల్టిప్లై చేయండి అని చెప్తారు తప్ప డైరెక్ట్ గా కిరణ్ సార్ వేసిన స్టెప్ దమ్మునుడు ఎవరు ఇప్పటిదాకా వేయలే యూట్యూబ్ లో. నేనే వేసిన. ఆ నార్తోలు వచ్చే మంది వీడియోలు చేశారు, కానీ నేను చాలా మందిని చూసిన, ఎవరన్నా చెప్పుకుంటారా? ఎవ్వరు చెప్పలే ఈ షార్ట్ కట్. డైరెక్ట్ ఇది. సరే, ఇప్పుడు నేను షార్ట్ కట్ ఎట్లా వాడానో మీకు చెప్తాను చూడండి. సో షార్ట్ కట్ కు ఒక మ్యాట్రిక్స్ రాస్తున్నాను. 1 0 3 2 - 1 1 1 2 0 సంథింగ్ ఇట్లా తీసుకుందాం. ఇప్పుడు మీరేం చేయాలి? రేపటి నుంచి డైరెక్ట్ గా అడ్జాయింట్ రాయాలి. మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, మీరు అడ్జాయింట్ రాస్తా ఉంటే వాళ్ళు అవాక్ కావాలి. అట్లా రాయండి. ఎలా రాయాలి సార్ అంటే, ఈ ఫస్ట్ రో ఉందిగా, ఫస్ట్ రోలో మైనర్స్ రాస్తున్నా నేను. ఫస్ట్ రోలో మైనస్ రాస్తున్నా అంటే ఏంది? 1 తీసేస్తే డిలీట్ రో, డిలీట్ కాలం, ఏడి మైనస్ బీసీ ఎంత? -2 అయింది. 1 యొక్క మైనర్ నేను రాసేది ఇక్కడ ఏంది? అడ్జాయింట్ కాదు, మైనర్ రాస్తున్నా. మైనర్ రాయండి ఫస్ట్. సో కాబట్టి రోలో రాయాల్సిన మైనర్స్ ని కాలంలో రాసుకుంటా పోండి. సో 1 యొక్క మైనర్ ఏంది? డిలీట్ రో కాలం ఏడి మైనస్ బీసీ రాసా. 0 యొక్క మైనస్ ఏంది? డిలీట్ రో కాలం ఏడి మైనస్ బీసీ అంటే -1 రాసా. 3 యొక్క అంటే ఎక్కడ రాస్తున్నా? రో యొక్క మైనర్స్ ని కాలమ్స్ లో రాస్తున్నా. 3 యొక్క మైనర్ ఏంది? డిలీట్ రో కాలం ఏడి మైనస్ బీసీ. 2 + 1 4 + 1 5 అయింది. సార్ 5 రాశారు సార్. 5 కదా రాసేది. ఏందమ్మా 5 రాశారు ఏంది? అంత బరాబరే రాసినారు కదా. టాపిక్స్ గుర్తు చేయమన్నా చేస్తారు. ఇది ఒక్కటి చెప్పిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే ఉంటుంది. ఓకే. సో రో యొక్క మైనర్స్ ని కాలమ్స్ లో రాసా. ఇప్పుడు సెకండ్ రో యొక్క మైనర్స్ ని కూడా సెకండ్ కాలం లో రాస్తా. 2 యొక్క మైనర్ ఏంది? డిలీట్ రో, డిలీట్ కాలం ఏడి మైనస్ బీసీ -6. 1 యొక్క మైనర్ డిలీట్ రో కాలం ఏడి మైనస్ బీసీ -3. 1 యొక్క మైనర్ డిలీట్ రో కాలం ఏడి మైనస్ బీసీ 2. ఇప్పుడు థర్డ్ రో యొక్క మైనర్ ని థర్డ్ కాలం లో రాస్తా. 1 యొక్క మైనర్ డిలీట్ రో కాలం ఏడి మైనస్ బీసీ 3. 2 యొక్క డిలీట్ రో కాలం ఏడి మైనస్ బీసీ 1 - 6 -5. 0 యొక్క డిలీట్ రో కాలం ఏడి మైనస్ బీసీ అంటే -1. ఇది అడ్జాయింట్ కాదండి, ఇంకా ఇది అడ్జాయింట్ కాదు. ఇప్పుడు ఇట్లా రాసిన తర్వాత ఏం చేయాలంటే ఈ డయాగ్నల్, ఈ 2 డయాగ్నల్ రోస్ ఉన్నాయి కదా, ఇవి డయాగ్నల్స్. ఇవి కాకుండా మిగిలిపోయిన ఈ 4 1 2 3 4 ఈ 4 ఎలిమెంట్స్ ఏం చేయాలంటే మీరు -తో మల్టిప్లై చేయాలి. ఈ 4 ఎలిమెంట్స్ ఏం చేయాలి? దీన్ని 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 మైనస్ తో మల్టిప్లై చేయాలి. -6 × -+6 -1 × -+-2 +5. ఇదే అడ్జాయింట్. అదే అడ్జాయింట్. ఒకవేళ నీకు ఇన్వర్స్ కావాలనుకోండి,
ఏ ఇన్వర్స్ అంటే ఇక్కడ అడ్జాయింట్ ఇదే రాయాలి కదా, ఇదే రాయాలి. ఏది -2 6 3 1 -3 5 5 -2 -1. ఓకేనా? ఇక్కడ ఏం రాయాలంటే 1/det రాయాలి, 1/det. మళ్ళీ det కనుక్కోవాలంటే మీరు డిటర్మినెంట్స్ లో det కనుక్కోవద్దు, దానికి షార్ట్ కట్ ఉంది. ఏందో తెలుసా? హైలైట్ మీకు చెప్తా, ఇక్కడ చూడండి హైలైట్ చెప్తా. ఇప్పుడు ఈ ఫస్ట్ రో ఉందా, ఏలో ఫస్ట్ రోని ఇందులో ఉన్న ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేయండి. ఇందులో ఉన్న ఫస్ట్ రోని ఇందులో ఉన్న ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయండి. 1 × -2 -2, 0 × 1 0, 3 × 5 15. అంటే -2 + 15 ఎంత? 13. అంతే, అదే డెట్. డెట్ అంటే అంతే, ఇక వచ్చేసింది. ఇంకో విషయం చెప్పరా మీకు, హైలైట్ విషయం, ఎవరికి చెప్పొద్దు మరి, సీక్రెట్. ఒకవేళ మీరు ఇక్కడ ఫస్ట్ రోని ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేస్తే మీకు 13 వచ్చింది కదా. గమ్మత్ ఏంటంటే మీరు సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేసినా మీకు 13 వస్తుంది. చూద్దామా? సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తున్నా. 2 6s are 12, -1 × -3 +3, 1 × 5. ఉరియం, ఇదేంది కాలం చేయకుండా రో చేస్తున్నానా? సారీ, 2 × 6 12, -1 × -3 +3, 1 × -2 ఆన్సర్ ఎంత? 13 కదా, 13. ఇంకో విషయం తెలుసా? ఈ రోని థర్డ్ కాలంతో చేయండి, మళ్ళీ 13 అవుతుంది. మళ్ళీ రావాల్సిందేది 1 × 3 చేస్తే 3, 2 × 5 చేస్తే 10, 0 × -1 చేస్తే 0. ఎంత? 13. అంటే నేను డెట్ కరెక్ట్ గా కనుక్కుంటున్నానో లేదో నాకు భయంగా ఉంది అని అనుకుంటే మీరు రో ఇంటూ కాలం చేస్తే 13 వచ్చింది. డౌట్ ఉంది, సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం అంతే వచ్చింది. థర్డ్ రో ఇంటూ థర్డ్ కాలం చెక్ చేసుకో కావాలంటే చెప్తున్నా. అంటే నేను కనుక్కున్న అడ్జాయింట్ కరెక్టేనా కాదా, నాకు డౌట్ గా ఉంది. అసలు నేను అనుకున్న డెట్ కరెక్టేనా కాదా డౌట్ గా ఉందంటే అయిపోయా, ఫస్ట్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ షార్ట్ కట్ ఫర్ టు ఫైండ్ అవుట్ అడ్జాయింట్ అండ్ టు ఫైండ్ అవుట్ ఏ ఇన్వర్స్. ఓకేనా? రైట్. ఒకవేళ మీరు ఇది మళ్ళీ చూడాలి అని అనుకుంటే ఇది రికార్డ్ అయి ఉంటుంది, మళ్ళీ వెనక్కి పోయి ఒకసారి చూసుకోండి, మళ్ళీ అడగండి. ఇప్పుడు 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద షార్ట్ కట్స్ ఫర్ మ్యాట్రిసెస్. ఐ థింక్ టుడే వీ డన్ లాట్ ఆఫ్ షార్ట్ కట్స్, చాలా చేసినామని అనుకుంటున్నా.